ఆ! సెకండ్‌ది రోజుకొక అమ్మాయి కావాలి అని అంటున్నారు. హ్మ్. రోజుకొక అమ్మాయి కావాలి అనేది ఎంత చీపెస్ట్ ఎలిగేషన్ అంటే, అంత హ్మ్. 5 ఇయర్స్ అంత అన్యోన్యంగా కలిసున్నాం గదా మనం. సరే అవును. ఓకే. విడిపోయిన తర్వాత నేను ఉన్న ప్రతి ఇంటికి పోలీసుల వారిని ఆ రోజు కూడా దిశలో చెప్పాను. ఎళ్లి ఎంక్వైరీ చేయండి సార్. ఒక్క ఆడపిల్లైనా ఈ ఇంటి దరిదాపులోకి గాని, ఆ గేట్ దాటి లోపలికొచ్చిందని ప్రూవ్ చేస్తే, ఎన్ని కేసులు పెడితే అన్నిటికి నేను బాధ్యుడినని సంతకం పెట్టి ఎళ్ళిపోతా ఇక్కడి నుంచి అని చెప్పాను. రైట్. ఇప్పుడు నిన్న జరిగిన సంఘటనకొస్తే, నిన్న హ్మ్. జరిగింది నా ఇల్లు కాదు సార్. అది ఆఫీసు. అది ఒక ఆఫీస్ అండి. అదే నన్ను ఓకే. నమ్మి డబ్బులు పెట్టి కొంతమంది డబ్బులు ఇన్వెస్టర్స్ ఉంటారు. అదొక ఆఫీసు. ఒక సినిమా హ్మ్. చేద్దాం అనే ఒక ప్రయత్నం మీద 2 నెలల క్రితం ఓపెన్ చేశాం. ఓకే. ఆ ప్రయత్నం ఇంకా సక్సెస్‌ఫుల్ గూడా గాలేదు. ఇంకా ఏం సినిమా తీయలేదు. ఇంకా ప్రయత్నంలోనే ఉన్నాం. అంటే కథ రాసుకోవడం, మ్యూజిక్ అది సిట్టింగు అవన్నీలో ఉన్నాం. ఓకే. అక్కడ పని చేయడానికి వస్తా ఉంటారు సార్. అమ్మాయిలే కాదు అబ్బాయిలు వస్తూ ఉంటారు. నిన్న సంఘటన జరిగిన టైంలో కూడా ఆఫీస్‌లో అబ్బాయిలు గూడా ఉన్నారు. కావాలని పిక్చరైజ్ చేయడానికి అమ్మాయిని పిక్చరైజ్ చేయడం జరిగింది. అమ్మాయి అక్కడ పడుకున్నట్లు ఉంది గదండీ! లోపలికి రాగానే వాళ్ళందరూ? యాక్చువల్‌గా జరిగిన స్టోరీ ఏంటంటే, ఆ అమ్మాయి మాకు ఒక లిరిక్స్ రాస్తామని చెప్పి మా ఆఫీస్‌కి ఇష్యూ జరిగిన ముందు రోజు నైట్ రావడం జరిగింది. అమ్మాయి ఒక్క ఆమె బై వచ్చిందా? రోడ్ ఇంకా బై రోడ్ ఆ అమ్మాయి, ఇంకొక అబ్బాయి. ఒక అబ్బాయి మా దగ్గర కో డైరెక్టర్‌గా ఉన్న ఆయన లిరిక్స్ హ్మ్. రాయడానికి ఈ అమ్మాయిని నా ఫ్రెండ్ ఈ అమ్మాయి నాకు ముందు నుంచి పరిచయమేనండి. పరిచయం లేదనట్లా. ఒక ఒకసారి ట్రై చేసి చూడండి. నా టాలెంట్ నచ్చితే పెట్టుకోండి అని అనడం జరిగింది. రావడం జరిగింది. ఆ టైంకి నేను లేకపోవడంతో మా స్టాఫ్‌కి కాల్ చేసి, "అమ్మాయిని నా రూమ్‌లో పడుకోబెట్టండి. అబ్బాయిలతో పడుకోబెడితే బాగోదు. నా రూమ్‌లో ఒక బెడ్డేసేసి" లేకపోతే నా రూమ్‌లో జనరల్‌గా బెడ్ ఉండదండి. బెడ్స్ ఉన్న రూము పక్క రూమ్. హుహు. ఆ రూమ్‌లో ఒక బెడ్డేసేసి అక్కడ ఏసీ ఆన్ చేసి పడుకోబెట్టండి. అబ్బాయిలు ఇందులో పడుకోండి అని చెప్పడం జరిగింది. రైట్. జరిగిన తర్వాత నేను మార్నింగ్ నా ఇంటి నుంచి జిమ్‌కెళ్ళి ఒక 10:30, 11 ప్రాంతంలో నేను ఇంటికొచ్చాను. హ్మ్. అది ఐ మీన్ ఇంటి నుంచి ఆఫీస్‌కొచ్చాను. హ్మ్. నేను ఆఫీస్‌కొచ్చే టైంకి ఒక అబ్బాయేమో భోజనం తేడానికెళ్ళాడు. ఒక అబ్బాయేమో అక్కడే ఉన్నాడు. నేను అప్పుడే లోపలికొచ్చినోడు ఆ అమ్మాయిని లేపుదాము భోజనానికని చెప్పి మా ఫ్రెండే గదండీ! బయట అమ్మాయే పరిచయం లేని అమ్మాయి అయితే ఏం కాదు. పరిచయం ఉన్న అమ్మాయే. నేను లోపలికెళ్ళానండి. ఇట్లా లోపలికెళ్ళానో లేదో టక్ 5 మినిట్స్‌లో ఫుల్‌గా మీడియా ఎవరెవరో వచ్చేసి డోర్‌లు బద్దలుగొట్టేసి లోపలికొచ్చేసి గిమెరాస్ పెట్టేసి స్టార్ట్ చేశారు. ఆ హ్మ్. అమ్మాయి పాపం సరిగ్గా ఫుటేజ్‌లో చూస్తే ఆ అమ్మాయి గాఢ నిద్రలో ఉంది. అవును. నేను నా పర్సనల్ వాష్‌రూమ్ అదే రూమ్‌లో ఉంటదండి. అది నా హ్మ్. రూమ్ గదా! నా ఆఫీస్ రూము. నేను జిమ్ నుంచి రోజు నాకు అలవాటేంటంటే జిమ్ నుంచి ఆఫీస్‌కెళ్ళి అక్కడ నాకు కొన్ని డ్రెస్సులు అక్కడుంటాయి నాకు. నేను అక్కడే డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఈవినింగ్ వరకో, నైట్ వరకో ఆఫీస్‌లో టైమ్ స్పెండ్ చేస్తాను. హ్మ్. మళ్ళా నైట్ 7:00 ఇంకొకసారి జిమ్‌కెళ్తాను. హ్మ్. మళ్ళా వచ్చి 10, 11, 12 దాకా అందరితో స్టోరీ సిట్టింగ్స్‌లో కూర్చొని నైట్ నా ఇంటికెళ్ళి పడుకుంటాను. ఓకే. ఎందుకంటే మాకక్కడ అంత కంఫర్ట్స్ ఏం లేవు. ఇప్పుడు ఎవరో నాతో పని కోసం వచ్చినోళ్ళు పడుకోగలుగుతారు గానీ, నేనప్పుడు పడుకోను. నాకు ఇంట్లో మంచి బెడ్ ఉంది, ఏసీ ఉంది, అన్ని సోఫిస్టికేటెడ్ ఫర్నిచర్ అంతా ఉంది. సో, అక్కడ నేల మీద పరుపేసుకొని పడుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఓకే. దాన్ని రాంగ్ వేలో పిక్చరైజ్ చేస్తున్నారని మీడియా రాగానే నేనన్న ఫస్ట్ మాటేంటంటే, "మీరు రాంగ్ వేలో పోర్ట్రే చేయకండి. అవసరమైతే డివోర్స్ తీసుకున్నాక పెళ్లి చేసుకునే రైట్ కూడా ఉంది నాకు." నేను అన్నది ఐ కెన్ మేక్ ఎనీవన్ అంటే ఈమెనే గాదు. ఎవరినైనా డివోర్స్ తీసుకొని నాకు వైఫ్‌ని చేసుకునే రైట్ ఉందన్నది నేను ఇంగ్లీష్‌లో జెప్పాను. ఓకే. దానికి వీళ్ళు అది వీడియోలో కూడా క్లియర్‌గా ఉందండి. ఐ క్యాన్ అన్నానా, ఆల్రెడీ చేసుకున్నానన్నానా అనేది ఉంది క్లియర్‌గా వింటే. హ్మ్. హ్మ్. దాన్ని పట్టుకొని కావాలని, కావాలని నన్ను బ్యాడ్ జేయాలని, నా ఎదుగుదలని డ్యామేజ్ జేయాలని పెళ్లి చేసేసుకున్నాడు. సంసారం చేసేస్తున్నాడు. నన్నే కాకుండా అనవసరంగా ఏ సంబంధం లేకుండా ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక ఆడపిల్లని కూడా అనవసరంగా ఆమెకి థ్రెటన్ చేసి, ఆమె మీద ఆహ్, ఏవో ఇసిరేసి, ఆ అమ్మాయిని కొట్టి, చాలా వల్గర్ మాటలు మాట్లాడి, ఆ అమ్మాయిని రాంగ్‌గా యూట్యూబ్స్‌లో, వీడియోస్‌లో, మీడియాలో చూపిస్తూ, ఒక ఆడపిల్లకి నిజంగా తేరుకోలేని దెబ్బ కొట్టి, కనీసం ఆ అమ్మాయి నా ఫోన్‌కి గూడా రెస్పాండ్ అవ్వలేని స్టేజ్‌కి చేశారండి. సార్ అది నిన్న జరిగింది. కాదండి. మీ ఇంట్లో అమ్మాయి ఉందని, వాళ్ళు మీ అది ఆఫీస్. మీ ఇంటి అదే మీ ఆఫీస్‌కొస్తారని ఆమెకెలా తెలిసింది? ఎవరు? మీ వైఫ్‌కెలా తెలిసింది? అదే నాకు తెలీదు. దట్ ఈస్ ద మిలియన్ డాలర్ క్వెషన్ అండి. మరి నేను జిమ్ నుంచి వస్తున్నప్పుడు స్పై చేసి నా కార్ ఫాలో అయ్యి వచ్చారో, లేకపోతే నాకే తెలియకుండా నా ఆఫీస్‌లో ఎక్కడైనా ఎవరినైనా
ఇన్ఫర్మేషన్ కి పెట్టుకున్నారో ఏంటో తెలియదు. ఆ కరెక్ట్ గా 5 నిమిషాల స్పాన్ లో వచ్చినప్పుడే ఇదేదో ఒక ప్రీ ప్లాన్డ్ థింగ్ అని. ఎందుకంటే ఇప్పుడు బాధలో వచ్చిన ఆమె ఉమ్, అంతమంది మీడియా సపోర్ట్ తీసుకుని వచ్చింది. నాకు భయపడి అనుకుందాం. పెళ్లి ఆల్బమ్లు కూడా పట్టుకొని వస్తారండి ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ ఈస్ నాట్ ప్రిపేర్డ్. అవును పెళ్లి అది ఆల్బమ్స్ కూడా వెంటనే ఉన్నాయి సార్. పక్కనే పెళ్లి ఆల్బమ్స్ ఉన్నాయి బ్యాగులతో. అవును అవును వాళ్ళ మదర్ చూపిస్తున్నారు. అండ్ దే గాట్ డిసైడెడ్ అండి. అండ్ మీరు ఆ అమ్మాయి ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ గనక చూస్తే గత 4 సంవత్సరాల్లో అమ్మాయి రోజుకో 10 డాన్స్ వీడియోలు అవి వేసి పెడుతూ ఉంటది ఇన్‌స్టాగ్రామ్‌లో. పిచ్చి ఆవిడకి. ఒక్క వీడియోలో గాని, ఒక్క ఫోటోలో గాని ఈ 4 ఏళ్లలో ఆవిడ ఏ రోజు మంగళసూత్రాలు గాని, నల్లపూసలు గాని ఏసుకోల. ఎన్నో సార్లు చాలా మంది మా చుట్టాలే అడిగినా గూడా, నాకు మొగుడు లేడు, ఏమి లేడు. నేనేసుకోను" అనేది. నిన్న మాత్రం మంగళసూత్రాలు ఏసుకొని వచ్చేయడం. కళ్ళల్లోంచి నీళ్ళే రాకపోయినా ఏడుస్తూ మంగళసూత్రాలు 10 సార్లు కెమెరాకి చూపించడం. ఇదంతా యాక్షన్ కదా! ఇది పిక్చరైజేషన్ అవుతోంది క్లియర్‌గా. దానికి ఎవరెవరు సపోర్ట్ ఉన్నారో నాకు అర్థమైంది. నేను మాట్లాడలేదు గట్టిగా అనంటే, నేను అలా రోడ్డెక్కి అరుచుకొని మాట్లాడుకునే స్వభావం కాదండి. వాళ్ళ పరువు తీసినా నాదే పోద్ది. నా పరువు తీసుకున్నా నాదే పోద్దనేది నా ఫీలింగ్. నేను తిడితే నా వైఫ్‌నే తిట్టాల. నా వైఫ్‌ని తిడితే నన్ను నేను తిట్టుకున్నట్టే అవుతుంది. సో, కానీ ఇప్పుడు మీ ఇద్దరు మధ్యన గొడవలో చిన్న పాప సఫర్ అవుతుంది అక్కడ ఉంది భయపడుతుందని ఆలోచించారా మీరు గాని ఆమె గాని అసలు? సార్ ఆన్ గ్రౌండ్ ఫ్యాక్ట్ ఏంటంటే, అక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావడానికి చాలా టైం పట్టింది. ఎందుకంటే సడెన్‌గా ఎప్పుడూ లేకుండా నా ఆఫీస్‌కి అది ఆ ఆఫీస్‌కి నేనే హెడ్ అనుకున్నప్పుడు నా గదిలోకి రావాలన్నా గూడా జనాలు నన్ను పర్మిషన్ అడిగే వస్తారు. నేను బెల్ కొడితేనే వస్తారు. అలాంటిది సడెన్‌గా తలుపు ఇలా తన్నుకొని 10 మంది వచ్చేసరికి ఐ యామ్ లిటరల్లీ షాక్డ్. ఏం జరుగుతుంది? మాకక్కడ చాలా సీక్రెట్ థింగ్స్ ఉంటాయి టేబుల్ మీద. మీడియా వచ్చాక మేము ఫస్ట్ భయపడేదేంటంటే, నా సినిమా కథ మొత్తం టేబుల్ మీద ఉంది. ఒక ఫోటో ఉమ్, తీసినా నేను చాలా నష్టపోతాను. ఎందుకంటే కథ ఇంకా రిజిస్టర్ చేయలేదు. రాత్రి తెల్లవార్లు రాసి అక్కడ పెట్టి కథ మొత్తం అందరూ అక్కడ స్టోరీ మొత్తం దాని మీదే ఉంది. అవును. సినిమా టైటిల్ డిజైన్ చేసిన లోగో ఆ పక్కనే ఉంది. టైటిల్ రిజిస్టర్ చేయలేదు ఇంకా. ఎన్నో వేలు ఖర్చు పెట్టి వీఎఫ్ఎక్స్ చేయించి ఒక టైటిల్ లోగో డిజైన్ చేయించి అక్కడే పెట్టా వాల్‌కి. అవన్నీ ఎక్కడ లీక్ అయిపోతాయి? ఆ టెన్షన్ కూడా వాల్యుబుల్స్ ఉన్నాయండి. నా గోల్డ్ అది ఉంది. నేను అప్పుడే జస్ట్ వాష్‌రూమ్‌లోకెళ్ళడానికి నా గోల్డ్ అది తీసి టేబుల్ మీద పెట్టి వాష్‌రూమ్‌లోకెళ్ళా. ఉమ్, యాక్చువల్‌గా ఇష్యూ జరిగినప్పుడు నేను వాష్‌రూమ్ నుంచి వచ్చా. ఆవిడ అక్కడ పడుకున్నారు. ఓకే.